నీకు సమాధానము కలుగునుగాక అని యేసు ప్రభువారు ఈ యోహాను సువార్తలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని నేను ఆశిస్తున్నా. మా కొరకు ప్రార్థన చేయండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి. క్రిస్మస్ దినాలు కనుక కొన్ని కార్యక్రమాలు ప్రభు ఘనంగా జరిగించాలని మీ అనుదిన ప్రార్థనలు పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు గమనించండి, దేవుని వాక్యంలో మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాను. సమాధానము కలిగి ఉండటం సామాన్యమైన విషయమా ఏంటి? సమాధానంగా ఉండటానికి మనకి వల్ల కాని పరిస్థితులై, ఎప్పుడు ఏం జరిగిద్దో, ఎప్పుడు ఎవరు ఏమంటారో తెలియదు. క్షణము భయంతో బ్రతుకుతూ ఉన్నాం. ఎదుటి వాళ్ళకి మనము ధైర్యం బాగానే చెప్తున్నాము, కానీ మన వ్యక్తిగతమైన విషయంకి వచ్చేలోపు ఆ ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నాం. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు నీతో ఈ ఉదయ కాలమున మాట్లాడుతున్నాడు. నీకు సమాధానము కలుగునుగాక అని. ఈ సమాధానము రావటానికి, ఈ సమాధానంతో ఉండటానికి మనము ఏం చేస్తే సమాధానంగా ఉండగలుగుతాము అని మనము గమనిస్తే, మొదటిగా దేని గురించి కూడా మనము భయపడకుండా ఉండాలి. ధైర్యము నీ జీవితంలోకి రావటానికి నువ్వు దేని గురించి భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే, నిన్ను రక్షించేవాడు దేవుడు ఉన్నాడు కాబట్టి. ఆయన అందరిలాంటి మనుషుడు కాదు, అందరిలాంటి దేవుడు కాదు. ఆయనలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఏమిటి అంటే, ఆయన బీదలను కటాక్షించువాడు. నీ పరిస్థితి ఆయనకి తెలుసు కనుక నీ అంతరంగంలోకి వెళ్ళి ఆయన నీకు సమాధానాన్ని కలగజేస్తాడు. ఈ సమాధానాన్ని మనకి కలిగజేసే దేవుడిని మనము పరిపూర్ణంగా నమ్మాలి. మనలో ఒక ధైర్యాన్ని మనం కూడబెట్టుకోవాలి. అందుకే యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువ, మోషే చనిపోయిన తర్వాత నువ్వు కలవరపడవద్దు, భయపడవద్దు. ఎందుకంటే నేను మోషేకు తోడు ఉన్నట్లు నీకు తోడుగా ఉంటాను, కానీ నువ్వు నిబ్బరమైన ధైర్యంతో ఉండాలి అంటాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మన కుటుంబంలో మన వ్యక్తిగతం ఎన్నో అలజడులు కలుగుతూ ఉంటాయి, కానీ వాటిలో నుంచి ప్రభు మనల్ని విడుదల చేస్తాడని మనకి దేవుడు అభయాన్ని ఇస్తున్నాడు. యెహోషువకి దేవుడిచ్చిన ధైర్యము, ఆయన జయాన్ని పొందుకున్నాడు. నువ్వు ఎటువంటి కలవరాల మధ్యలో ఉన్ననో వాటన్నిటిలో నుంచి నా ప్రభువు నిన్ను విడిపిస్తాడు. నీకు శాంతి సమాధానాన్ని కలగజేస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, నీ బిడ్డలకి శాంతి సమాధానములను దయచేసి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న కుటుంబాలను దీవించమని, ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.